హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజి ఛానల్. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో ఇండెంటేషన్స్ గురించి నేర్చుకోబోతున్నామండి. ఇక్కడ హారిజంటల్ రూలర్లో లెఫ్ట్ మార్జిన్కి పక్కన చూడండి 3 ఇండెంటేషన్స్ ఉన్నాయి. తర్వాత రైట్ మార్జిన్కి ఇక్కడ ఒక ఇండెంటేషన్, టోటల్ 4 టైప్ ఆఫ్ ఇండెంటేషన్స్ ఉన్నాయి. ఆ ఇండెంటేషన్స్ యొక్క యూజ్ ఏందనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ముందుగా నేను ఇప్పుడు కొంత కంటెంట్ ఇక్కడ తయారు చేస్తున్నాను. చాలామంది ఎంప్లాయీస్ అంతా కూడా అఫీషియల్ లెటర్స్ కానివ్వండి, మెమోస్ కానివ్వండి, జీవోలు ఏవి రాసినప్పటికీ కూడా ఫస్ట్లో సబ్జెక్ట్ అని ఎంటర్ చేస్తారు. ఓకే, సబ్జెక్ట్ అయిన తర్వాత కొన్ని లెటర్స్లో రెఫరెన్స్ కూడా ఉంటుంది, కొన్నింట్లో ఉండదు. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ రెఫరెన్స్ అయిన తర్వాత బాడీ ఆఫ్ ది టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తారు కదా. చూడండి, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ మాత్రమే మూవ్ చేయాలనుకున్నప్పుడు నేను స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నా, లేదంటే కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేసినా మూవ్ అవుతుంది కదా. అయితే ఇప్పుడు ఒకసారి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ లైన్ తప్ప, అంటే ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ అంటే సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఉంది కదా, వీటిని మూవ్ చేయాలి. చూడండి, స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నా, మూవ్ అవుతుందా? మూవ్ కావడం లేదు. ఎందుకంటే పారాగ్రాఫ్ అనేది కంటిన్యూగా ఉంది. అంటే ఇక్కడ లెఫ్ట్ మార్జిన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది, లైన్ కంటిన్యూ అయ్యింది, ఇదంతా ఒక పారాగ్రాఫ్. ఓకే, ఎంఎస్ వర్డ్లో ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాం, పారాగ్రాఫ్ అంటే ఏమి, ఒక అక్షరం టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే అది పారాగ్రాఫే. బట్ ఇక్కడ వరకు కంటిన్యూస్గా ఉంది కాబట్టి ఒక పారాగ్రాఫ్. అలాగా ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ని చూడండి, స్పేస్ బార్ కానీ ట్యాబ్ కానీ ఇస్తుంటే మనం మూవ్ చేయలేం. ట్యాబ్ ఇస్తుంటే ఏమవుతుంది, మొత్తం టెక్స్ట్ మూవ్ అవుతుంది. అలా కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. అటువంటప్పుడు ఇలాంటి పారాగ్రాఫ్స్ కోసం మనం ఇండెంటేషన్స్ అనేది ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకు హారిజంటల్ రూలర్లో ఇక్కడ మనకు లెఫ్ట్ మార్జిన్కి స్టార్టింగ్లోనే 3 ఇండెంటేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి మౌస్ పాయింటర్ నేను ప్లేస్ చేయగానే టాప్లోది చూడండి, ఫస్ట్ లైన్ ఇండెంట్ అని కనిపించిందా. సెకండ్ వన్ మిడిల్లోది హ్యాంగింగ్ ఇండెంట్ అనమాట. థర్డ్ వన్ లెఫ్ట్ ఇండెంట్. ఇక్కడ 3 ఇండెంటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ రైట్ మార్జిన్ కానుకొని ఒక ఇండెంటేషన్ ఉంది, దాన్నే రైట్ ఇండెంట్ అంటారు. ఇలాగా 4 ఇండెంటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఇండెంట్ కదా. ఈ ఫస్ట్ లైన్ ఇండెంట్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి మెజర్మెంట్స్ వరకు మూవ్ చేయాలనుకుంటే ఈ ఫస్ట్ లైన్ ఇండెంట్ అనేది చూడండి మూవ్ చేసుకోవచ్చు లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని. ఓకే, ఫస్ట్ లైన్ తప్ప, అంటే రెండో లైన్ మూడో లైన్ ఉన్నాయి కదా, రిమైనింగ్ లైన్స్ అన్నీ మూవ్ కావాలనుకోండి ఈ మధ్యలోది హ్యాంగింగ్ బటన్ పట్టుకోవాలి. లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని చూడండి ఇలాగ డ్రాగ్ చేస్తే ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ అన్నీ మూవ్ అవుతాయి. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సబ్జెక్ట్ ఎప్పుడైనా రాసేటప్పుడు ఫస్ట్ లైన్ ఇక్కడ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో రిమైనింగ్ లైన్స్ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జస్టిఫికేషన్ ఇచ్చినట్టయితే చూడండి క్లియర్గా అనిపించింది. ఓకే, ఒక సింగిల్ పారాగ్రాఫ్లో కర్సర్ అనేది ఉంచితే చాలు, సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటిగానే ఎక్కువ ఉన్న పారాగ్రాఫ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సరే, లెఫ్ట్ ఇండెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది, మొత్తం అన్ని లైన్స్ రైట్కి మూవ్ చేసుకోవడానికి ఈ యొక్క లెఫ్ట్ ఇండెంట్ ఉపయోగపడుతుంది. రైట్ ఇండెంట్ ఆల్ లైన్స్ అన్నీ కూడా లెఫ్ట్కి మూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూసారా, ఇంతకుముందు ఎంఎస్ వర్డ్లో మార్జిన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మనం టైప్ చేసుకోగలుగుతామని చెప్తాం, అది రాంగ్. ఇండెంటేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మీరు టైప్ చేసుకుంటున్నట్టు అర్థం. ఓకే, సరే, ఇప్పుడు ఈ రైట్ మార్జిన్ని నీట్గా ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాం సేమ్ ప్లేస్లోకి. మరి ఫస్ట్ లైన్ ఇండెంట్ అడ్జస్ట్ చేసాం, తర్వాత లెఫ్ట్ ఇండెంట్ కూడా. మరి ఇక్కడ మార్జిన్ లోపలికి మూవ్ చేయకూడదు, ఇక్కడికి ఎండ్ చేసుకోవాలి. ఇప్పుడు అట్ ఏ టైం 2 పారాగ్రాఫ్స్కి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మూవ్ చేయాలంటే ఏం చేయాలా, హ్యాంగింగ్ ఇండెంట్ వాడాలి. చూడండి, హ్యాంగింగ్ ఇండెంట్ ఇక్కడ లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని మీరు లాగొచ్చు, మధ్యలో బటన్ అండి. ఓకే, చూడండి క్లియర్గా ఇప్పుడు మనకు అర్థమైందా. రైట్, ఇలాగా హ్యాంగింగ్ ఇండెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ఇండెంట్, ఫస్ట్ లైన్ ఇండెంట్ ఇలాగా. ఇప్పుడు ఈ ఇండెంటేషన్స్ అనేది జనరల్గా మనం ఇప్పుడు ఇలాగ టైప్ చేసి ఉంటున్నాం కదా, నేరుగా ఇప్పుడు ఈ పారాగ్రాఫ్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని
హ్యాంగింగ్ ఇండెంట్ అడ్జస్ట్ చేస్తున్నాము. ఇక్కడ కాకుండా ఈ పారాగ్రాఫ్ గ్రూప్ డైలాగ్ బాక్స్ లాంచర్లోకి వెళ్ళిన తర్వాత ఇండెంటేషన్స్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ ఇండెంట్ రైట్ ఇండెంట్ ఉన్నాయి. తర్వాత స్పెషల్లో ఫస్ట్ లైన్ ఇండెంట్ ఉంది, హ్యాంగింగ్ ఇండెంట్ ఉంది. ఫస్ట్ లైన్ ఇండెంట్ అంటే డిఫాల్ట్గా 0.5 ఇంచ్ దగ్గరికి వచ్చి మూవ్ అయింది, ఇక్కడ వచ్చిందా. సో అదే హ్యాంగింగ్ ఇండెంట్ కావాలనుకోండి, డిఫాల్ట్ 0.5 ఇంచ్ దగ్గరికి మూవ్ అయిపోయింది. ఓకే, ఒకవేళ ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అక్కర్లేదనుకుంటే నన్ అనే బటన్ని ప్రెస్ చేస్తాం మనం, రైట్. అదే మాదిరిగా ఇప్పుడు లెఫ్ట్ ఇండెంట్ రైట్ ఇండెంట్ ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ బటన్ని ప్రెస్ చేస్తున్నాం. రైట్ ఇండెంట్ సేమ్ ఇక్కడ ఇంక్రీజ్ బటన్ని ప్రెస్ చేస్తున్నాం. ఓకే బటన్ ప్రెస్ చేయగానే చూడండి మూవ్ అయినాయా, లెఫ్ట్ ఇండెంట్ రైట్ ఇండెంట్. సో మీరు ఏంటంటే ఇండెంటేషన్స్ ఇక్కడైనా ఉపయోగించుకోవచ్చు, లేదంటే పారాగ్రాఫ్ గ్రూప్ డైలాగ్ బాక్స్ లాంచర్లోకి వెళ్ళి సో ఇక్కడైనా ఇండెంటేషన్స్ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట. అయితే ఈ ఇండెంటేషన్స్ అనేది చాలా ఉపయోగపడతాయండి ఎంప్లాయీస్కి కానివ్వండి. ఓకే, ఎవరైతే ఫ్రెష్గా జాబ్లోకి జాయిన్ అయి ఉంటారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా సో లెటర్స్ తయారు చేసేటప్పుడు ఇండెంటేషన్స్ అవసరమే. కొంతమంది ఏం చేస్తారు, సో ఇప్పుడు చూడండి ఇండెంటేషన్స్ మీరు నేను క్లాస్ చెప్పాను కదని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేయడానికి పోతారు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ సబ్జెక్ట్ అని టైప్ చేస్తున్నాను క్యాజువల్గానే. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను చూడండి, అంటే టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. పారాగ్రాఫ్ అంటే ఏమి, ఓకే, ఇప్పుడు ఇలాగా ఇందులో ఈ టెక్స్ట్ అంతా కూడా ఇలాగ టైప్ చేసి టెక్స్ట్ని ఎంటర్ చేసాం. సరే, ఇప్పుడు నాకు చెప్పండి, ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మూవ్ చేయాలనుకోండి ఏం చేయాలి మనం, హ్యాంగింగ్ ఇండెంట్ వాడాలి కదా. సో చూడండి హ్యాంగింగ్ ఇండెంట్ యూజ్ చేస్తున్నా, వచ్చిందా, రాలేదు. హ్యాంగింగ్ ఇండెంట్ చూడండి మరీ మూవ్ చేస్తున్నాను, వచ్చిందా, రాలేదు. ఎందుకు రాలేదు చెప్పండి. సో ఎందుకు రాలేదని అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, పారాగ్రాఫ్ అంటే ఏమి, కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే ఇక్కడ లెఫ్ట్ మార్జిన్ స్టార్ట్ అయ్యి రైట్ మార్జిన్ ఎండ్ అయ్యి కంటిన్యూ అవ్వాలా సెంటెన్స్ అనేది, అప్పుడు పారాగ్రాఫ్ అవుతుంది. ఇక్కడికి ఎండ్ అయిపోగానే చూడండి నేను ఎంటర్ కొట్టాను, ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ వచ్చిందా, అంటే ఇది ఒక సపరేట్ పారాగ్రాఫ్ అన్నట్టు. మరి ఇక్కడ ఇది సపరేట్ పారాగ్రాఫ్, అంటే ఇక్కడ పారాగ్రాఫ్స్ 3 ఉన్నాయి, కంటిన్యూషన్ లైన్ లేదు. సో అటువంటప్పుడు నువ్వు హ్యాంగింగ్ ఇండెంట్ యూజ్ చేసినా కూడా ప్రయోజనం లేదు, కంటిన్యూషన్ లైన్ అనేది ఉండి తీరాల. సో అప్పుడు మరి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బ్యాక్ స్పేస్ కొడితే ఏమవుతుందంటే పారాగ్రాఫ్లోకి కలిసిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు వచ్చిందా హ్యాంగింగ్ ఇండెంట్. ఓకే, సో ఇలాగండి. సో ఇది ఒక మిస్టేక్ మీరు చేసే అవకాశం ఉంది. తర్వాత సో ఇప్పుడు నేను చూడండి సబ్జెక్ట్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేనేమి ఎంటర్ ప్రెస్ చేయడం లేదు, మీరే బాగా అబ్జర్వ్ చేయండి. ఎంటర్కి ప్రెస్ చేస్తే ఆల్రెడీ సెకండ్ లైన్ టెక్స్ట్ క్యాపిటల్లో వచ్చేస్తుంది, ఫస్ట్ క్యారెక్టర్ కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను హ్యాంగింగ్ ఇండెంట్ యూజ్ చేయాలి కదా, చూడండి రైట్. సో హ్యాంగింగ్ ఇండెంట్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ లైన్ తప్ప రిమైనింగ్ లైన్స్ మూవ్ చేయాలంటే ఏమవుతుంది అక్కడ. సో చూడండి పారాగ్రాఫ్ అంతా మూవ్ అవుతుంది. మీరేమనుకుంటారంటే లెఫ్ట్ ఇండెంట్ మూవ్ చేస్తున్నాను అనుకుంటారు, చూడండి హ్యాంగింగ్ ఇండెంట్నే మూవ్ చేస్తున్నా. మరి ఎందుకు అలా జరుగుతుందంటే సో ఇక్కడ ఎప్పుడే కానీ ఇండెంటేషన్స్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ ట్యాబ్ అనేది ఇవ్వకూడదు. ఫస్ట్లో స్టార్టింగ్లోనే గ్యాప్ ఉంది కదా ఇక్కడ, ఓకే, ట్యాబ్ ఇస్తే ఇండెంటేషన్స్ సరిగా వర్క్ అవ్వవు. అప్పుడు చూడండి ఇప్పుడు ట్యాబ్ తీసేయండి, బ్యాక్ స్పేస్ నొక్కి ఇప్పుడు ఇండెంటేషన్స్ వాడండి, వచ్చిందా. ఇదండి సో జనరల్గా ఇండెంటేషన్స్ అంటే సో ఇవి. సో ఈ ఇండెంటేషన్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి, మీరు చూసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఆఫీస్ వర్క్ కోసం ఏదైతే ఇంపార్టెన్స్ ఉన్నాయో అలాంటివన్నీ వీడియోలో కంపల్సరీగా ఉంటాయి. సో మీరు చూసి నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. మా వీడియోస్ని మీ తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా పొందొచ్చు. థ్యాంక్ యూ.